ఓం నమో వేదాత్మకాయ వెంకటేశాయ. ఉదయగిరిముపేతం భాస్కరం పద్మహస్తం సకలభువననేత్రం రత్నరజ్జూపమేయం తిమిరకరిమృగేంద్రం బోధకం పద్మినీనాం సురవరమభివంద్యం సుందరం విశ్వదీపం. మూర్తిత్రయాత్మకుడైన సంజ్ఞా ఛాయా ఉషా సమేత శ్రీ సవితురు సూర్యనారాయణ స్వామి వారి విశిష్టమైనటువంటి రోజు ఈరోజు రథసప్తమి పర్వదినం. సూర్యో నారాయణ సాక్షాత్ అని చెప్పినట్లుగా ఉపనిషత్తులో సాక్షాత్తుగా నారాయణ స్వరూపం సూర్యనారాయణుడు. అందుకనే సూర్యనారాయణ అని చెప్పి కూడా వ్యవహరిస్తూ ఉంటాం. మన అరణ్య పర్వలో చక్కగా మనం సూర్యాష్టోత్తర శతనామ స్తోత్ర వ్యాఖ్యానం చేసుకునేటప్పుడు సూర్యుడికి నారాయణుడికి అభేదం అనే విషయాన్ని చాలా చక్కగా చెప్పుకుని ఉన్నాం. సూర్యనారాయణానుగ్రహ ప్రసాదంతో మనందరికీ కూడా ఆయురారోగ్యాలు కావాలి. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అని చెప్పినట్లుగా సూర్యుడి దగ్గర నుంచే ఆరోగ్యాన్ని కోరవలెను, ఆయన్ని ప్రార్థించాలి ఆరోగ్యం కోసం అని స్మృతియందు చెప్పినట్లు మనందరికీ కూడా ఆరోగ్యం కలగడం కోసమని ఆ సూర్యనారాయణ స్వామి వారిని మనసారా మనందరం కూడా ప్రార్థిస్తూ ఈనాటి పారాయణానికి సత్సంకల్పం చేసుకుందాం. దేవదేవుని అనుగ్రహాన్ని పొందుదాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతయే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంతవేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధినివృత్తి ద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్ట నివృత్తి ద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్షాక్ష చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి సప్తత్రింశాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వైశంపాయన ఉవాచ ఏవముక్త్వా ధర్మరాజః తమధ్యాపయద ప్రభుః దీక్షితం విధినానేన ధృతవాక్కాయమానసం అనుజజ్ఞే తదా వీరం భ్రాతా భ్రాతరమగ్రజః. అర్జున, ఉత్తర దిక్కుగా నువ్వు బయలుదేరి వెళ్ళవలసినది. అక్కడ సమస్తాస్త్ర విజ్ఞానాన్ని తనలో నింపుకుని ఉన్నటువంటి దేవేంద్రుడు ఉంటాడు. ఆయన్ని ప్రసన్నం చేసుకోవలసినది. ఆయన వద్ద నుండి విశిష్టమైన అస్త్రములను సాధించవలసి ఉన్నది. ఆయన అనుగ్రహం కోసం నువ్వు
దీక్ష పూనినటువంటి వాడివై వెళ్ళవలసి ఉన్నది అని చెప్పి ధర్మరాజు అర్జునుణ్ణి ఆదేశించారు, అనునయించారు. అర్జునుడికి పెద్ద కార్యాన్ని అప్పచెప్పారు. ఆ తర్వాత జరిగిన వృత్తాంతాన్ని చెప్తూ ఉన్నారు. అర్జునుడు ఏం చేశాడు, ఎలా బయలుదేరి వెళ్ళబోతూ ఉన్నాడు అనే విషయాన్ని వైశంపాయన మహర్షి జనమేజయుడికి ఏవముక్త్వా ధర్మరాజ తం అధ్యాపయత ప్రభు. ఈ రకంగా ధర్మరాజు అంతా చెప్పిన మీదట జనమేజయ తమధ్యాపయత, వ్యాసుల వారు ఏదైతే ప్రతిస్మృతి విద్యని తనకి ఇచ్చారో దాన్ని అర్జునుడికి ఉపదేశించాడు. దీక్షితం విధినానేన ధృతవాక్కాయ మానసం. అలాగే ఇచ్చే సమయంలో ఆ విద్యని మనోవాక్కాయల్ని అన్నిటినీ కూడా, మనస్సుని, వాక్కుని, కాయం అంటే శరీరాన్ని మూడిటిని నియంత్రించుకుని యమనియమాదులన్నీ కూడా పాటిస్తూ ధర్మరాజు దీక్షితుడైన అర్జునుడికి దీన్ని ఉపదేశించాడు. అర్జునుడు కూడా దీక్షగా ఉన్నాడు. చాలా శ్రద్ధగా అన్నగారు చెప్పినటువంటి మంత్రాన్ని ప్రతిగ్రహించాడు. అనుజజ్ఞే తదావీరం భ్రాత భ్రాతరమగ్రజ. అగ్రజో భ్రాత, అగ్రజం అనుజజ్ఞే, భ్రాతరం అనుజజ్ఞే. పెద్దవాడైనటువంటి ధర్మరాజు ఇలా ఇచ్చిన తర్వాత నాయన జాగ్రత్తగా వెళ్ళిరా, ఇక నువ్వు బయలుదేరవలసి ఉన్నది అని చెప్పి అర్జునుడి ప్రయాణానికి అనుమతి ఇచ్చాడు. ఆ పైన నిదేశాత్ ధర్మరాజస్య ద్రష్టుకామః పురందరం ధనుర్గాండీవ మాదాయ తథా క్షయ్యే మహేషుధీ కవచీ సతలత్రాణః బద్ధగోదాంగుళిత్రవాన్ హుత్వాగ్నిం బ్రాహ్మణాన్ నిష్కైః స్వస్తి వాచ్య మహాభుజః ప్రాతిష్ఠత మహాబాహుః ప్రగృహీత శరాసనః వధాయ ధార్తరాష్ట్రాణాం నిశ్వస్యోర్ధ్వముదీక్ష్య చ. ధర్మరాజు యొక్క నిదేశాత్ అంటే ఆజ్ఞతో ద్రష్టుకామః పురందరం, ఆ ఇంద్రుణ్ణి చూడడం కోసమని చెప్పి ఆ అర్జునుడు ముందుగా ధనుర్గాండీవమాదాయ తన యొక్క ధనుస్సుని గాంధీవాన్ని స్వీకరించాడట. అంతకన్నా ముందర హుత్వాగ్నిం అగ్నిహోత్రం చేశాడట. అగ్నిలో ఆహుతునిచ్చాడట. చెయ్యబోయేటటువంటి కార్యం సఫలం కావాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో దేవానుగ్రహ ప్రాప్తికై ముందుగా అగ్నుపాసన చేశాడు. ఆ పైన బ్రాహ్మణాన్ నిష్కైః స్వస్తివాచ్య మహాభుజః. ఆ తరువాత అక్కడ ఉండేటటువంటి బ్రాహ్మణోత్తములందరికీ కూడా నిర్విఘ్నంగా తను కోరుకున్నటువంటి పని పూర్తవ్వడం కోసమని చెప్పి ప్రత్యక్ష దేవులుగా చెప్పబడేటటువంటి ఆ బ్రాహ్మణోత్తములందరినీ పూజించాడు. వాళ్ళందరికీ కూడా భూరి దక్షిణలు ఇచ్చాడు. వారి ఆశీస్సులు పరిగ్రహించాడు. పరిగ్రహించి వారిని సంతోషపెట్టిన మీదట వాళ్ళంతా కూడా నీకు శుభం కలుగ్గాక అని ఆశీర్వదించారు. స్వస్తి వచనములు అన్నీ పలికారు. ఇక పైన నీకు ఏ విధమైన విఘ్నం కలగదు, శత్రుబాధ ఉండదు, నీకు ఎటువంటి అపాయము కొలగదు అనేటటువంటి భావాలు కలిగిన మాటలని చెప్పారు. అలాగే ఒక పని మొదలుపెట్టేటప్పుడు కొన్ని మంత్రములు ఉంటాయి. వాటిని చక్కగా మనం పారాయణ చేసుకున్నట్లయితే, లేక ఎవరైనా పారాయణ చేస్తూ ఉంటే మనం వింటూ ఉన్నట్లయితే మనం చెయ్యబోయేటువంటి పనికి ఎటువంటి విఘ్నాలు కలగవు. అనాదిగా సంప్రదాయంలో వస్తూ ఉన్నటువంటిదే అది. అందరికీ అనుభవిక వేద్యమే. అటువంటి మంత్రాలన్నీ కూడా వాళ్ళు పలికారు. ఆశీస్సులు స్వీకరించారు. ఆ పైన అర్జునుల వారు బ్రాహ్మణులు ఇచ్చిన ఆశీస్సులు పరిగ్రహించి తన యొక్క కవచాన్ని ధరించాడు. అలాగే వేళ్ళకి పెట్టుకోవలసినటువంటి అంగుళీకములకన్నిటికీ పెట్టవలసినటువంటి వాటిని అంగుళిత్రాలు అంటారు. వాటన్నిటినీ ధరించాడు. తన యొక్క గాంధీవాన్ని స్వీకరించాడు. అలాగే విశిష్టమైనటువంటి
అమ్ముల పొదిని కూడా తీసుకున్నాడు. ఒక్కసారిగా ఆ ప్రయాణం ఆరంభమయ్యేటటువంటి సమయం కాబట్టి ఎందుకు వెళ్తున్నాను అనే దాంట్లో కొంత దృష్టి సారించాడు. అనుకున్నాడు, ధృతరాష్ట్ర పుత్రులందరినీ నాశనం చేయడానికి ఈ కార్యం ఆరంభమవుతోంది అనుకున్నాడు. వధాయ ధార్తరాష్ట్రాణం నిశ్వస్య ఊర్ధ్వం ఉదీక్ష్య చ. గట్టిగా ఒక నిట్టూర్పు విడిచాడట. వీళ్ళందరినీ కూడా నాశనం చేయడానికే ఈ కార్యం ఆరంభమవుతోంది, భవిష్యత్తులో వీళ్లతోనే సమస్య వస్తుంది అని మనసులో భావించాడట. ఊర్ధ్వం ఉదీక్ష్య, పైకి చూశాడట. ఒక్కసారి ఆ పరమాత్మ అనుగ్రహ ప్రాప్తి కలగాలి అనుకున్నట్లుగా అలా పైకి చూసి వెంటనే బయలుదేరుతూ ఉన్నాడట. తందృష్ట్వా తత్ర కౌంతేయం ప్రగృహీత శరాసనం అబ్రువన్ బ్రాహ్మణా సిద్ధా భూతాన్యంతర్హితాని చ క్షిప్నం ఆప్నుహి కౌంతేయ మనసా యద్యదిచ్ఛసి అబ్రువన్ బ్రాహ్మణాః పార్థం ఇది కృత్వా జయాశిషః సంసాధయస్వ కౌంతేయ ధ్రువోస్తు విజయస్తవ తం తథా ప్రస్థితాం వీరం శాలస్కంధోరుమర్జునం మనాం స్యాదాయ సర్వేషాం కృష్ణ వచనమబ్రవీత్. అలా తన యొక్క ఆయుధాలన్నీ ధరించి బయలుదేరుతూ ఉన్న అర్జునుణ్ణి చూసి అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు అలాగే సిద్ధగణాలు కూడా వీరితో వచ్చాయని చెప్పుకున్నాం ఇద పూర్వం మనం. వాళ్ళు సిద్ధులు అలాగే అదృశ్యంగా ఉన్నటువంటి భూతాలు, ప్రతిస్మృతి విద్య స్వీకరించాడు కాబట్టి భూతములన్నీ కూడా ఇప్పుడు ప్రత్యక్షమవుతూ ఉంటాయి ఆ అర్జునుడితో. అవి చెప్పేటటువంటి మాటలన్నీ కూడా వీరికి వినిపిస్తూ ఉంటాయి. ఆ భూతాలు కూడా అంటూ ఉన్నాయిట, క్షిప్రం ఆప్నుహి కౌంతేయ. కుంతీ కుమార, నీవు మనస్సులో ఏదైతే కోరుకుంటున్నావో దాన్ని చక్కగా శీఘ్రంగా పొందుతావు. యద్యదిచ్ఛసి, ఏం కోరుకుంటున్నావో అదంతా పొందుతూ ఉంటావు. అలాగే సంసాధయస్వ కౌంతేయ ధ్రువోస్తు విజయస్తవ. నాయన, నీ కోరిక ఏదైతే ఉన్నదో నీ అభీష్టం దాన్ని నువ్వు సాధించు. అలాగే ధ్రువ అస్తు విజయ తవ, నీకు తప్పక విజయం కలుగుతుంది, దాంట్లో ఏ సందేహం లేదు. జాగ్రత్తగా నువ్వు వెళ్ళి రావలసినది అని చెప్పి అందరూ ఆశీస్సులను పలికి జయవచనములు అంటారు. వీటిని మంగళవచనములు అంటారు. ఎవరన్నా వెళ్తూ ఉన్నప్పుడు చక్కగా నీ పని పూర్తి చేసుకుని రావాలి, బ్రహ్మాండంగా పని పూర్తి చేస్తావు, ఏ అనుమానం లేదు, నీకంతా కూడా విజయమే వస్తుంది అని చెప్పి పంపించడం అనేది సనాతన సంప్రదాయంలో మనందరికీ అలవాటైనటువంటి పని. పోతున్నావా, కానీ ఏం జరుగుతుందో ఏమిటో, అవుతుందో లేదో, కాకపోతే ఏం చేస్తాం, కర్మ అనుకుని వచ్చేసేయి అంటూ మొదలెడితే మొదట్లోనే ఇంకేం చేస్తాడు అతను. అదే బాగా నీకు అవుతుంది అనేటటువంటి ఉత్సాహంతో మాట్లాడితే ఆ వెళ్ళేటువంటి వాడికి కూడా కొంత విజయం మీద నమ్మకం కలుగుతుంది. అలా సాధించాలి అనేటువంటి పాజిటివ్ థింకింగ్ అంటారే, అటువంటిది అలవడుతుంది. దానికోసం ప్రయత్నం చేయడం అనేది మొదలెడతాడు అతను. అది మన సంప్రదాయంలో ఉన్న ప్రధానమైన విషయం. అలాగే ఈ అర్జునుడు కూడా బయలుదేరుతున్నప్పుడు జయవచనములు అన్నీ కూడా పలికారు. ఇక సాలవృక్షమని పూర్వం చెప్పుకున్నాం, చాలా పెద్దగా పెరుగుతుందని. అటువంటి భుజాలు, దానికి అది ఎంత పొడుగైతే ఉంటుందో ఒక మనిషిని చూస్తే అతని భుజాలు ఆ చెట్టుని స్ఫురించేట్టుగా ఉంటే అతనే అర్జునుడు అని చెప్పారు. అంతటి వాడు అర్జునుడు. అటువంటి భుజాలు, చాలా పెద్దవైనటువంటి భుజాలు, అలాగే ఈ కాళ్ళు తొడలు ఇవన్నీ కూడా ఉండేటటువంటి వాడు అర్జునుడు. అంత వీర లక్షణాలతోటి ఉంటాడు. అటువంటి వాడు తం తథా ప్రసదం వీరం శాలస్కంధ ఉరుం అర్జునం. అలాంటి అర్జునుడు బయలుదేరి వెళ్తూ ఉంటే వెంటనే ఆ అందరిలో ఉండేటటువంటి భావాలు ఏవైతే ఉన్నాయో, భీమ, నకుల, సహదేవ, ధర్మరాజ ఇత్యాదుల భావాలు అవన్నీ కూడా ద్రౌపదీదేవి పరిగ్రహించింది. ఆవిడ తెలుసుకున్నది. తెలుసుకుని వెంటనే అర్జునుడితో ఇట్లా అంటూ ఉన్నది. కృష్ణోవాచ యత్తే కుంతీ మహాబాహో జాతస్యైచ్ఛద్ధనంజయ తత్తేస్తు సర్వం కౌంతేయ యథా చ స్వయమిచ్ఛసి మాస్మాకం క్షత్రియకులే జన్మ కశ్చిదవాప్నుయాత్
బ్రాహ్మణేభ్యో నమో నిత్యం యేషాం భైక్ష్యేణ జీవిక ఇదం మే పరమం దుఃఖం యస్య పాపస్సు యోధనః దృష్ట్వా మాం గౌరిది ప్రాహ ప్రహసన్ రాజసంసది తస్మాత్ దుఃఖాదిదం దుఃఖం గరీయ ఇతి మే మతిః యత్తత్పరిషదో మధ్యే బహ్వయుక్తమభాషత. కుంతీ కుమార ధనంజయ, నిన్ను కన్నప్పుడు నీ తల్లి కుంతీదేవి నీ గురించి ఏమని భావించిందో, నువ్వు నీ మనస్సులో ఏం కోరుకుంటున్నావో అవన్నీ కూడా నీకు లభించుగాక. ఇక మన క్షత్రియ కులంలో ఎవరూ ప్రస్తుతానికి పుట్టకుండుగాక. బ్రాహ్మణులందరికీ కూడా నమస్కారం. వారంతా భిక్షాంతో జీవించవచ్చు. నాకు ఈ సందర్భం చాలా దుఃఖాన్ని కలగజేస్తోంది. పాపాత్ముడైన దుర్యోధనుడు సభా మధ్యలో బిగ్గరగా నవ్వుతూ అందరినీ అవహేళన చేస్తూ ఉన్నట్లుగా మధ్యలో నా వైపు చూస్తూ గౌహు అని చెప్పి నన్ను అన్నాడు. గౌహు అని అండంలో తాత్పర్యం ఏమిటి అంటే, ఒకరు కాకుండా ఎంతోమందితో జీవించేటటువంటి దానా అని ద్రౌపదిని అవమానించాడు దుర్యోధనుడు. అలా నన్ను అవమానించినప్పుడు ఆ దుఃఖం కంటే కూడా ఇప్పుడు నువ్వు మమ్మల్ని వదిలి వెళ్ళిపోవడం అనేటటువంటిది ఇంకా దుఃఖాన్ని కలగజేస్తూ ఉన్నది. నువ్వేమో పెద్ద కార్యం కోసం బయలుదేరి వెళ్తూ ఉన్నావు, నీ మీదే సమస్తమైన భారము ఉన్నది, ఈ సమయంలో నాకు ఎంతో కష్టం కలుగుతోంది అని చెప్తూ, నూనంతే భ్రాతరః సర్వే త్వత్కథాభిః ప్రజాగరే రంస్యంతే వీరకర్మాణి కథయంతః పునః పునః నైవ నః పార్థ భోగేషు నధనేనోత జీవితే తుష్టిబుద్ధిర్భవిత్రీవ త్వయి దీర్ఘ ప్రవాసిని త్వయి నః పార్థ సర్వేషాం సుఖదుఃఖే సమాహితే జీవితం మరణం చైవ రాజ్యమైశ్వర్యమేవ చ అపృష్టో మేసి కౌంతేయ ఆపృష్టః మేసి కౌంతేయ స్వస్తి ప్రాప్నుహి భారత. వీరా అర్జున, నువ్వు వెళ్ళిన తర్వాత మీ అన్నగారులు తమ్ముళ్ళు వాళ్ళు మెలకువగా ఉన్నప్పుడంతా కూడా నీ గురించి ఆలోచిస్తూ ఉంటారు. నీ వీరగాథలన్నీ కూడా నువ్వు ఎవరెవరిని ఇంతవరకు యుద్ధాల్లో ఓడించావు, ఎంతెంత వీరకర్మలు చేశావు అనే మాటలనే మాట్లాడుకుంటూ ఉంటారు. అవి చెప్పుకుంటూ ఆనందిస్తూ ఉంటారు. నీవు చాలా రోజుల పాటు ప్రవాసంలో ఉంటున్నావు వేరొక దగ్గరికి వెళ్ళిపోయి. ఇక మాకు జీవితం మీద కానీ లేక ధనం మీద కానీ భోగాల విషయంలో కానీ ఏదో సౌకర్యాలు అనుభవించాలని కానీ ఏమాత్రము ప్రీతి కలగదు. ఆ విషయమే మేము ఆలోచించం. మా అందరి సుఖదుఖాలు, జీవన్మరణాలు, మన రాజ్యము, ఐశ్వర్యము అంతా కూడా నీ మీదే ఆధారపడి ఉన్నాయి. నువ్విప్పుడు వెళ్ళి కార్యాన్ని సాధించుకుని వచ్చావా, ఇవన్నీ కూడా మనకి చెందుతాయి, లేదా ఇవన్నీ పోతాయి. ఈ బాధ్యతంతా నీ మీదే ఉన్నది. నీ మీద మా అందరికీ నమ్మకం కూడా ఉన్నది. నీకు వీడ్కోలు పలుకుతూ ఉన్నాను. శుభం కలుగ్గాక, ఏమాత్రము కూడా ఇబ్బంది కలగకుండుగాక, క్షేమంగా నువ్వు వెళ్ళి రావుగాక అని చెప్పి ఆ రకంగా క్షేమంగా నువ్వు వెళ్ళాలి, మళ్ళీ రావాలి అంటూ ఆవిడ మాట్లాడుతూ, ద్రౌపదీదేవి బలవద్భిర్విరుద్ధన్న కార్యమేతత్వయా నఘ ప్రయాహ్య విఘ్నేనైవాసు విజయాయ మహాబల నమో ధాత్రే విధాత్రే చ స్వస్తి గచ్చ హ్యనామయం హ్రీ శ్రీ కీర్తిర్జ్యుతిః పుష్టి ఉమాలక్ష్మీ సరస్వతీ ఇమా వై తవ పాంథస్య పాలయంతు ధనంజయ జ్యేష్ఠాపచాయీ జ్యేష్ఠస్య భ్రాతుర్వచనకారకః ప్రపద్యేహం వసూన్ రుద్రాన్ ఆదిత్యాన్ సమరుద్గణాన్ విశ్వే దేవాంస్తథా సాధ్యాన్ శాంత్యర్థం భరతర్షభ
స్వస్తితే స్వాంతరిక్షేభ్యః పార్థివేభ్యశ్చ భారత దివ్యేభ్యశ్చైవ భూతేభ్యః ఏ చాన్యే పరిపంథినః. అర్జున, ద్రౌపదీదేవి చివరగా మాట్లాడుతూ, నువ్వు బయలుదేరి వెళ్ళేటప్పుడు క్షేమంగా వెళ్ళు. ఎవరైనా సరే బలవంతులు ఉంటే వాళ్లతో విరోధించవద్దు. నిర్విఘ్నంగా విజయాన్ని సాధించడం కోసమని చెప్పి అదే లక్ష్యంతో నువ్వు బయలుదేరి ప్రయాణాన్ని కొనసాగించుకుంటూ ఉండు. తొందరగా వెళ్ళు. దాత విధాత వీళ్ళందరికీ కూడా నమస్కారం చేస్తూ ఉన్న క్షేమంగా ఆరోగ్యంగా వెళ్ళిరా. క్షేమంగా వెళ్ళిరా అనేటువంటిది మనకి అలవాటైంది. ఇటువంటి వాటి దగ్గర నుంచే స్వస్తి గచ్చ హ్యనామయం, అనామయం గచ్చ స్వస్తి గచ్చ. క్షేమంగా వెళ్ళు, ఆరోగ్యంగా వెళ్ళు. అలాగే హరిహి శ్రీహి కీర్తి ద్యుతి పుష్టి ఉమా లక్ష్మి వీళ్ళందరూ కూడా దేవత విశేషమైనటువంటి వారు, ఎంతో గొప్ప దేవతలు. వీళ్ళ యొక్క అనుగ్రహం నీకు ఉండుగాక, ఈ ప్రయాణంలో నిన్ను వీళ్ళంతా రక్షించురుగాక అని చెప్తూ, జ్యేష్ఠాపచాయి జ్యేష్ఠస్య. అర్జున, నీవు పెద్దవారిని ఎప్పుడూ గౌరవిస్తూ ఉంటావు. అలాగే పెద్దన్నగారి మాటని ఎప్పుడూ కూడా వింటూ ఉంటావు. ఆ మాట ఎదురు చెప్పావు. అందువల్ల నీకు ఎప్పటికీ క్షేమం కలగడం కోసమని చెప్పి, శాంతి కలగడం కోసమని చెప్పి నేను వసు రుద్ర ఆదిత్య అలాగే మరుద్గణాల్లో ఉన్నటువంటి దేవతల్ని, విశ్వే దేవతల్ని, సాధ్యులని అందరినీ ప్రార్థిస్తూ ఉంటాను. అలాగే అంతరిక్షంలో ఉండేటటువంటి దివ్యమైన చాలామంది దివ్య దేవతలు ఉంటారు, భూతాలు ఉంటాయి. ఆ భూతాల నుండి అలాగే మార్గంలో విఘ్నాన్ని కలిగించేటటువంటి ప్రాణులు కొన్ని ఉంటాయి. వాటి నుండి కూడా నీకు ఎప్పుడూ శుభం కలుగుగాక, క్షేమం కలుగుగాక, ఎటువంటి విఘ్నము నీకు కలక్కుండుగాక అలా నేను ప్రార్థిస్తూ ఉంటాను అని చెప్పి అర్జునుడు ప్రయాణమవుతూ ఉన్న సమయంలో ద్రౌపదీదేవి పలికింది. అలా పలికిన తర్వాత ఇక అర్జునుడు చిట్ట చివరి కృత్యం అది చేసి బయలుదేరాలి. ఎలా చేసి బయలుదేరుతున్నాడో, అక్కడ బయలుదేరి వెళ్ళిన తర్వాత ఎటు వెళ్ళాడో, ఏం చూశాడో రేపటి కథాశ్రవణంలో మనందరం కూడా శ్రద్ధగా విందాం. ఈనాటి ఈ వాక్యములను ఇప్పుడు మనం చక్కగా ఆచార్యముఖంగా పారాయణ చేసుకుని మనందరికీ క్షేమము ఆరోగ్యము కలగాలి. ఆ విధంగా సూర్యనారాయణుడు మనల్ని అనుగ్రహించాలి అని చెప్పి కోరుకుందాం. స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. చక్కగా ఆచార్యుల వారి ద్వారా మనం అర్జునుడు తన సోదరుల యొక్క అనుమతిని తీసుకొని అదేవిధంగా ఆ ద్రౌపదీ దేవి యొక్క స్వస్తి వచనములను కూడా స్వీకరించినటువంటి వాడై యథావిధిగా అతను అభిగమన పర్వను ఉద్దేశించి వెళుతూ ఉన్నటువంటి విషయాలను మనం చక్కగా తెలుసుకున్నాం. ఇక 37వ అధ్యాయంలో 16, 17వ శ్లోకం నుండి యథావిధిగా మనం పారాయణం చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. వైశంపాయన ఉవాచ వైశంపాయన ఉవాచ ఏవముక్త్వా ధర్మరాజః ఏవముక్త్వా ధర్మరాజః తమధ్యాపయత ప్రభుః తమధ్యాపయత ప్రభుః దీక్షితం విధినానేన దీక్షితం విధినానేన ధృతవాక్కాయమానసం ధృతవాక్కాయమానసం అనుజజ్ఞే తదా వీరం భ్రాతా భ్రాతరమగ్రజః అనుజజ్ఞే తదా వీరం భ్రాతా భ్రాతరమగ్రజః విదేశాద్ ధర్మరాజస్య ద్రష్టుకామః పురందరం విదేశాద్ ధర్మరాజస్య ద్రష్టుకామః పురందరం ధనుర్గాండీవ మాదాయ తథా క్షయ్యే మహేషుధీ ధనుర్గాండీవ మాదాయ తథా క్షయ్యే మహేషుధీ కవచీ సతలత్రాణః బద్ధగోధాంగులితవ్రతాన్ కవచీ సతలత్రాణః బద్ధగోధాంగుళిత్రవాన్ ఉత్వాగ్నిం బ్రాహ్మణాన్ నిష్కైః స్వస్తి వాచ్య మహాభుజః ఉత్వాగ్నిం బ్రాహ్మణాన్ నిష్కైః స్వస్తి వాచ్య మహాభుజః ప్రాతిష్ఠత మహాబాహుః ప్రగృహీత శరాసనః ప్రాతిష్ఠత మహాబాహుః ప్రగృహీత శరాసనః వధాగధార్తరాష్ట్రాణాం నిశ్వస్యోర్ధ్వముదీక్ష్య చ వధాయధార్తరాష్ట్రాణాం
నిశ్వస్యోర్ధ్వముదీక్ష్య చ సందృష్ట్వా తత్ర కౌంతేయం ప్రగృహీత శరాసనం సందృష్ట్వా తత్ర కౌంతేయం ప్రగృహీత శరాసనం అబ్రువన్ బ్రాహ్మణా సిద్ధాః భూతాన్యంతర్హితాని చ అబ్రువన్ బ్రాహ్మణాః సిద్ధాః భూతాన్యంతర్హితాని చ క్షిప్రమాప్నుహి కౌంతేయ మనసా యద్యదిచ్ఛసి క్షిప్రమాప్నుహి కౌంతేయ మనసా యద్యదిచ్ఛసి అబ్రువన్ బ్రాహ్మణాః పార్థం ఇతి కృత్వా జయాశిషః అబ్రువన్ బ్రాహ్మణాః పార్థం ఇది కృత్వా జయాశిషః సంసాధయస్వ కౌంతేయ ధ్రువోస్తు విజయస్తవ సంసాధయస్వ కౌంతేయ ధ్రువోస్తు విజయస్తవ తథా ప్రస్థితాం వీరం శాలస్కంధోరుమర్జునం తథా ప్రస్థితం వీరం శాలస్కంధోరుమర్జునం మునాం స్యాదాయ సర్వేషాం కృష్ణావచనమబ్రవీత్ తనాం స్యాదాయ సర్వేషాం కృష్ణావచనమబ్రవీత్ కృష్ణోవాచ కృష్ణోవాచ యత్తే కుంతీ మహాబాహో జాతస్యైచ్ఛద్ధనంజయ యత్తే కుంతీ మహాబాహో జాతస్యైచ్ఛద్ధనంజయ తత్తేస్తు సర్వం కౌంతేయ యథా చ స్వయమిచ్ఛసి తత్తేస్తు సర్వం కౌంతేయ యథా చ స్వయమిచ్ఛసి మాస్మాకం క్షత్రియకులే జన్మ కశ్చిదవాప్నుయాత్ మాస్మాకం క్షత్రియకులే జన్మ కశ్చిదవాప్నుయాత్ బ్రాహ్మణేభ్యో నమో నిత్యం యేషాం భైక్ష్యేన జీవికా బ్రాహ్మణేభ్యో నమో నిత్యం యేషాం భైక్ష్యేణ జీవికా ఇదం మే పరమం దుఃఖం యస్స పాపః సుయోధనః ఇదం మే పరమం దుఃఖం యస్స పాపః సుయోధనః దృష్ట్వా మాం గౌరితి ప్రాహ ప్రహసన్ రాజసంసది దృష్ట్వా మాం గౌరిది ప్రాహ ప్రహసన్ రాజసంసది తస్మాద్ దుఃఖాదిదం దుఃఖం గరీయ ఇతి మే మతిః తస్మాద్ దుఃఖాదిదం దుఃఖం గరీయ ఇతి మే మతిః యత్తత్ పరిషదో మధ్యే బహ్వయుక్తమభాషత యత్తత్పరిషదో మధ్యే బహ్వయుక్తమభాషద నూనంతే భ్రాతరः సర్వే త్వత్కథాభిః ప్రజాగరే నూనంతే భ్రాతరः సర్వే త్వత్కథాభిః ప్రజాగరే రంస్యంతే వీరకర్మాణి కథయంతః పునః పునః రంస్యంతే వీరకర్మాణి కథయంతః పునః పునః నైవ నః పార్థ భోగేషు న ధనేనోత జీవితే నైవ నః పార్థ భోగేషు న ధనేనోత జీవితే తుష్టిబుద్ధిర్భవిత్రీవ త్వయి దీర్ఘ ప్రవాసిని తుష్టిబుద్ధిర్భవిత్రీవ త్వయి దీర్ఘ ప్రవాసిని త్వయి నః పార్థ సర్వేషాం సుఖ దుఃఖే సమాహితే త్వయి నః పార్థ సర్వేషాం సుఖ దుఃఖే సమాహితే జీవితం మరణం చైవ రాజ్యమైశ్వర్యమేవ చ జీవితం మరణం చైవ రాజ్యమైశ్వర్యమేవ చ పృష్టో మేసి కౌంతేయ స్వస్తి ప్రాప్నుహి భారత ఆపృష్టో మేసి కౌంతేయ స్వస్తి ప్రాప్నుహి భారత బలవద్భిర్విరుద్ధన్న కార్యమేతత్వయా నఘ బలవద్భిర్విరుద్ధన్న కార్యమేతత్వయా నఘ ప్రయాహ్య విఘ్నేనైవాషు విజయాయ మహాబల ప్రయాహ్య విఘ్నేనైవాషు విజయాయ మహాబల నమో ధాత్రే విధాత్రే చ స్వస్తి గచ్చహ్యనామయం నమో ధాత్రే విధాత్రే చ స్వస్తి గచ్చహ్యనామయం శ్రీః కీర్తిర్ద్యుతిః పుష్టిః ఉమాలక్ష్మీ సరస్వతి శ్రీః కీర్తిర్ద్యుతిః పుష్టిః ఉమాలక్ష్మీ సరస్వతి ఇమా వై తవ పాంథస్య పాలయంతు ధనంజయ ఇమా వై తవ పాంథస్య పాలయంతు ధనంజయ జ్యేష్ఠాపచాయీ జ్యేష్ఠస్య భ్రాతుర్వచనకారకః జ్యేష్ఠాపజాయీ జ్యేష్ఠస్య భ్రాతుర్వచనకారకః ప్రపద్యేహం వసూన్ రుద్రాన్ ఆదిత్యాన్ సమరుద్గణాన్ ప్రపద్యేహం వసూన్ రుద్రానాదిత్యాన్ సమరుద్గణాన్ దేవాంస్తథా సాధ్యాన్ శాంత్యర్థం భరతర్షభ విశ్వే దేవాంస్తథా సాధ్యాన్ శాంత్యర్థం భరతర్షభ స్వస్తితే స్వాంతరిక్షేభ్యః పార్థివేభ్యశ్చ భారత స్వస్తి తే స్త్వాంతరిక్షేభ్యః పార్థివేభ్యశ్చ
భారత దివ్యేభ్యశ్చైవ భూతేభ్యః ఏ చాన్యే పరిపంథినః దివ్యేభ్యశ్చైవ భూతేభ్యః ఏ చాన్యే పరిపంథినః. ఓం నమో వెంకటేశాయ. స్వామివారి ఉత్సవం అనేది కొంతసేపట్లో మనం ప్రత్యక్షంగా చూడబోతూ ఉన్నాం. అందువల్ల క్షమాప్రార్థనాదులతో చక్కగా మనం పారాయణాన్ని పూర్తి చేసుకుని స్వామివారి చంద్రప్రభ వాహనాన్ని మనందరం కూడా చక్కగా వీక్షిద్దాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 96180344